సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రీస్తులో స్థిరులుగా బలవంతులుగా బ్రతకగలుగుతున్నారా? అవును, ఈ ఉదయకాలం లేచి కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా? ప్రియ తల్లి, మిమ్మల్ని అమ్మా, ఈ ఉదయం లేచారా? కుటుంబం కొరకు, పిల్లల కొరకు తల్లి ప్రార్థన చేసావా? ఓ తండ్రి, మిమ్మల్ని అయ్యా, కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఉదయకాలపు కృప కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టారా? అవును, ఈరోజు దేవుని వాక్యం కనీసం 2-3 అధ్యాయాలైనా చదువుకున్నారా? లేవటంతో నీ మనసు దేవుని సన్నిధి వైపు వెళ్లకుండా, వాక్యం వైపు వెళ్లకుండా, సెల్ ఫోన్ వైపో, లోకపు కార్యక్రమాల వైపో నీ మనసు వెళ్తుంది అంటే భక్తి జీవితంలో నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు అన్న సంగతి గ్రహించు. ప్రతి దినం లేవటంతో ఆయన పాదపీఠాన్ని ఎదుర్కొని ఆ దినమంతటి కావలసిన కృప, ఆత్మ బలం దేవుని సన్నిధిలో మనం పొందుకునేవారిగా దేవుడు మన పట్ల కృప చూపించును గాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయం ముందు ఓ ప్రత్యేకమైన సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇది ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన దివ్యమైనటువంటి వర్తమానం. చాలాసార్లు మాకు అనేక మంది ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు, అన్నయ్య, ఆత్మలో బలపడాలనే ఆశ మాకుంది, కానీ బలపడలేకపోతుంది. దేవునిలో ఎదగాలనే తాపత్రయం ఉంది, ఎదక్కపోగా శరీరానుసారులుగా మేము మారిపోతున్నాం, ఆత్మానుసారులుగా బ్రతకాల్సినటువంటి వాడు. ఎందుకు మా జీవితంలో శరీరం చేతిలో ఓడిపోతున్నాం? ఆత్మీయంగా ఎందుకు మేము గెలవలేకపోతున్నాం? చాలా మంది బిడ్డలు ఈ ఆధ్యాత్మిక జీవితంలో సతమతమవుతూ అడిగేటువంటి ప్రశ్న. మంచిది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడి ఆత్మలో తాను స్థిరుడు కావాలంటే ఏం చేయాలి? ఓ దివ్యమైన సందేశం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. విన్నారా? రెబెక్కమ్మ తల్లి గర్భంలో 2 శిశువులు ఉన్నారు. ఆ 2 శిశువులు పెనుగులాడుతున్నారు. ఎవరా 2? ఏశావు, యాకోబు. విన్నారా? ఏశావు, యాకోబు. ఆ తల్లి గర్భంలో వీళ్ళిద్దరూ పెనుగులాడుతూ ఉన్నారు. ఈ మాట కొంతకాలం క్రితం చదివినటువంటి అనేక మంది నాస్తికులు, గర్భంలో ఉన్న శిశువులు కొట్లాడుకోవటం ఏంటంటే, అసలు గర్భంలో ఉన్న శిశువులకి ఏం తెలుస్తుంది? గర్భంలో ఉన్న శిశువులు ఒకరి మీద ఒకళ్ళు పెనుగులాటమా? నేను బయటకు రావాలంటే నేను బయటకు రావాలని? నో, బైబిల్ అంత అబద్ధం అని కొంతమంది తెలిసి తెలియని హేతువాదకులు ఆ మాట మాట్లాడారు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వీడియో. ఓ తల్లి గర్భవతి, ఆ తల్లి గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ తల్లి గర్భంలో ఉన్న 2 కవల పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటున్నారంట. దేని కొరకు కొట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే చూస్తున్నారు కదా వీడియో. పెద్దవాడు చిన్నవాడితో, చిన్నవాడు పెద్దవాడితో
ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారట. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, భూమి ఆకాశాలు గతించిపోయిన దేవుని మాట ఎప్పటికీ ఎన్నటికీ గతించదు. మనుషుని మాట అబద్ధమైపోద్దేమో కానీ నా దేవుని మాట ఎన్నటికీ ఎప్పటికీ అబద్ధం కాదు. ఆయన మాట అవునంటే అవును చెప్పాలి, కాదంటే కాదు. ఆయన మాట ఎంత పవిత్రమైనదంటే 7 మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములు అంటాడు. యాకోబు ఏశావులు కొట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ రెబెక్కమ్మ తల్లి ఎవరికి గుర్తంటే ప్రతి క్రైస్తవుడికి గుర్తు. బోధించే నాకే కానీ, ఈ మాటలు వింటున్న నీకే కానీ, ప్రతి క్రైస్తవుడికి ఈ రెబెక్కమ్మ సాదృశ్యంగా ఉంది. రెబెక్కమ్మ తల్లి గర్భంలో 2 కొట్లాడుతున్నట్లుగా ప్రతి క్రైస్తవుని యొక్క అంతరంగంలో 2 కొట్లాడుతున్నారు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. ఏశావు ఎవరికి గుర్తు? శరీరానికి గుర్తు. యాకోబు ఎవరికి గుర్తు? ఆత్మకు గుర్తు. అందుకనే పేతురు గ్రంథకర్త పేతురు పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదా, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అంటాడు. విన్నారా? గమనించండి, ఈ భక్తి జీవితంలో నా శత్రువు ఎవరో బయటోళ్ళు కాదు, నీ సొంత శరీరమే నీ శత్రువు. నీ కన్నే, నీ నాలుకే, నీ సొంత అవయవాలే నీ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న దైవజనమ, శరీరమేమో నాకు సినిమాలు కావాలి, నాకు మద్యపానం కావాలి, నాకు ఈ శరీర సంబంధమైన అపవిత్రపు దురాశలు కావాలి, ఈ శరీర సంబంధమైన అలంకరణ కావాలి, శరీరపు భోగేచ్ఛలు కావాలి అని శరీరమేమో లోకం వైపు పరిగెత్తుతూ ఉంటాడు. అలాగని మనిషి పూర్తిగా శరీరానుసారేం కాదు. అదే సమయంలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ లేదు లేదు, నాకు దేవుడు కావాలి, బ్రతికితే ఆ దేవుడి కొరకే బ్రతకాలి, జీవిస్తే దేవుని కొరకు నీతిగా నేను జీవించాలి, ఈ పాపం నాకొద్దు, ఈ అపవిత్రమైన జీవితం నాకొద్దు, బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతకాలని నీ ఆత్మ దేవుని కోరుకుంటాడు. రెబెక్కమ్మ గర్భంలో యాకోబు ఏశావు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నట్లుగా నీ అంతరంగంలో ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు, నిజమేనా అన్నయ్య, మా అంతరంగంలో ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది. ఆత్మేమో దేవుని కొరకు తహతహలాడుతుంది, శరీరమేమో ఎంత వద్దనుకున్న లోకం వైపు లాక్కుంటూ వెళ్తా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు అనే మాట ఏంటంటే, మాకున్న సమస్య కూడా ఇదేనన్నా. మరి ఇప్పుడు శరీరాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఐజాకనా, 2 వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు, ఈయనొక వ్యక్తి, ఈయనొక వ్యక్తి. వీళ్ళిద్దరు కొట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? అది సింపుల్. చూడండి, అడిగి అడక మునిపే చెప్పారు సమాధానం. బలవంతుడు, బక్క చిక్కినోడు, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటా ఉంటే ఎవరు గెలుస్తారా అంటే బలవంతుడే గెలుస్తాడు. సింపుల్. ఆధ్యాత్మిక జీవిత సూత్రం నువ్వు తెలుసుకుంటే ఎలాంటి అపవిత్రమైన లోకంలో నువ్వు బ్రతుకుతున్నా దేవుని కొరకు నీతిగా పవిత్రంగా నువ్వు జీవించగలవు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆత్మ, శరీరం, ఏశావు, యాకోబు. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే యాకోబే గెలిచాడట. ఎందుకు గెలిచాడంటే అక్కడ రాయబడిన మాట, ఒక జనపదము కంటే మరి ఒక జనపదము బలిష్టమైనది అయి ఉండును. అంటే మరొక జనపదం ఏమైపోయింది? బక్క చిక్కింది అయిపోయింది కదా. అంటే బలిష్టమైన జనపదానికి బక్క చిక్కిన జనపదానికి పోరాటం జరిగితే బలిష్ఠుడే గెలిచాడట. ఎవరా బలిష్ఠుడు? యాకోబు. విన్నారా? అందుకనే పెద్దవాడు చిన్నవానికి దాసానుదాసుడవుతాడు. పెద్దవాడు ఎవరు? శరీరం.
మొదట పుట్టింది శరీరం, చిన్నవాడెవరు? ఆత్మ. దైవజన్మ ఆత్మకు శరీరం దాసోహమైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరానికి ఆత్మ దాసురాలు కాకూడదు. ఆత్మ ఎదుట శరీరము దాసుడైపోవాలి. ఆత్మ ఎదుట శరీరము దాసోహమైపోవాలంటే, లేక అంతరంగ పురుషుడు గెలవాలంటే ఏం చేయాలి? సింపుల్. చూడండి, అపోస్తులైన పౌలు గారు కూడా రెబెక్కమ్మలాగా ప్రసవ వేదన పడ్డాడు. అయ్యో, ఇటు దౌర్భాగ్యమైన శరీరం నుంచి నన్నెవడు విడిపించగలడు? మేలైనది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అనుకుంటున్నా, ఆ చెడే చేస్తున్నా. నా అంతరంగమందు 2 నియమాలు ఉన్నాయి, ఆత్మ నియమము, శరీర నియమము. శరీర నియమమేమో లోకాన్ని కోరుకుంటుంది, ఆత్మ నియమమేమో దేవుని కోరుకుంటుంది. అయ్యో, వీరిండిటి మధ్య నేను ఇరుకును పడ్డాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, చివరికి నేను దౌర్భాగ్యుడిని అయిపోయాను అని అన్న ఆ పౌలే, దౌర్భాగ్యుడిగా ఒకప్పుడు బ్రతికిన పౌలే ఓ ధన్యకరమైన క్రైస్తవ జీవితం చేశాడు. ఒక స్థలంలో అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడు అన్నాడు. ఆ స్థాయికి ఎదిగాడు పౌలు. శరీరాన్ని జయించి ఒక ఆత్మ సంబంధిగా తాను మారటానికి కారణం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమంటాడు? అజకన్నా విన్నారా? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే, ఆంతర్య పురుషుడు దినదినము నూతన బలాన్ని పొందుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోవటాన్ని బట్టి, అంతరంగ పురుషుడు బలపడటాన్ని బట్టి, అంతరంగ పురుషుని చేతిలో బాహ్య పురుషుడు ఓడిపోయి క్రీస్తును పోలిన జీవితం జీవించాడు. ఇప్పుడు మీరు బాగా వినండి. నీ ఆత్మను బలపరుచుకుంటే, శరీరాన్ని కృషింప చేస్తే ఆటోమేటిక్గా ఆత్మ సంబంధిగా నువ్వు మారిపోతావు. ఏ స్థలంలో ఎక్కడ బ్రతికినా దేవుని కొరకు పవిత్రంగా నువ్వు జీవించగలుగుతావు. ఒకసారి మీరు వినండి. బాహ్య పురుషుడు కృషించిపోవాలంటే, అంతరంగ పురుషుడు బలపడాలంటే, అంతరంగ పురుషుడు దేన్ని బట్టి బలపడతాడో తెలుసా? అంతరంగం అనగా ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది గనక, ఈ అంతరంగ పురుషుడు దేవుని యొద్ద నుండి వచ్చే వాటి చేత అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. ఈ బాహ్య పురుషుడు ఉన్నాడు చూసారా, వీడు లోకంలో నుంచి తీయబడినవాడు, మట్టిలో నుంచి తీయబడినవాడు. వీడు బలపడాలంటే లోకానికి మనం దగ్గరగా వెళ్తే శరీరం బలపడుతుంది, దేవునికి దగ్గరగా వెళ్తే ఆత్మ బలపడుతుంది. కొంచెం అర్థం చేసుకోండి, గమనించండి. లోకానికి దగ్గరగా వెళ్ళటం అంటే, లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ, ఈ సినిమాలని, అశ్లీలమైన బూతు బొమ్మలని, లోకపు సరదాలని, వీటికి నువ్వు దగ్గరగా వెళ్లకుండా వీటి విషయంలో శరీరాన్ని నువ్వు ఎండగడితే, చివరికి సెల్ ఫోన్లో ఈ వాట్సాప్ స్టేటస్లు కూడా నేను చూడను, నా సమయాన్ని వృధాపరిచే లోకపు వాటితో నా సమయాన్ని వేస్ట్ చేసుకోను, శరీర సంబంధమైన వాటికి నువ్వు దూరంగా వెళ్తే, అప్పుడు బాహ్య పురుషుడు ఏమైపోతాడు? కృషించిపోతాడు. విన్నారా? బాహ్య పురుషుడు కృషించిపోతాడు. అంతరంగ పురుషుడు బలపడాలంటే దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని యొద్ద నుండి వచ్చింది ఏంటది? వాక్యం. ఏంటి దేవుని యొద్ద నుండి వచ్చింది? దేవుని యొక్క ఆత్మ. ఏంటి దేవుని యొద్ద నుండి వచ్చింది? ప్రార్థనా జీవితం. ఏంటి దేవుని యొద్ద నుండి వచ్చింది? సహవాసం. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా నువ్వు వెళ్తావో, వాక్యం 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 చేత నీ ఆత్మను పోషించుకుంటావో, అంతరంగ పురుషుడు బలపరచబడటం ప్రారంభిస్తుంది. సింపుల్. అంతరంగ పురుషుడిని బలపరిచేది ఏదో తెలుసా? దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం.
దేవునితో సహవాసం చేయటం, దేవునికి దగ్గరగా వెళ్ళటం. చూడండి, ఏశావు శరీరానుసారిగా మారటానికి, యాకోబు ఆత్మానుసారిగా మారటానికి కలిగిన ఓ దివ్యమైన కారణం మీకు చెప్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడిటి యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. అద్భుతమైన మాట. ఏశావు వేటగాడై అరణ్యములో నివసించేవాడట. యాకోబు సాధువై గుడారములో నివసించేవాడట. విన్నారా? ఏశావు ఎక్కడ నివసించేవాడు? అరణ్యంలో. అరణ్యం దేనికి సాదృశ్యం? లోకానికి. ఏశావు ఎప్పుడు లోకంలో బ్రతికేవాడు. యాకోబు ఎక్కడ బ్రతికేవాడు? గుడారంలో బ్రతికేవాడు. గుడారం అంటే దేవుని సన్నిధి, వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవునితో మాట్లాడటం, పరిశుద్ధుల సహవాసం. ఈ రీతిగా సహవాసంలో గుడారం అనే దేవుని సన్నిధిలో బ్రతికేవాడు. దేవుని సన్నిధిలో బ్రతికిన యాకోబు సాధువై, ఎవరు సాధువు? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. యాకోబు ఎవరి వంటి వాడు అయ్యాడు అంటే యేసయ్య వంటి వాడయ్యాడు. యేసయ్య గుణగణాలు స్వతంత్రించుకున్నాడు. ఏశావు ఉన్నాడు చూసారా? ఏశావు అన్న, ఇందాక ఏశావు అన్నానా? కరెక్టే అన్నాను కదా. ఏశావు ఉన్నాడు చూసారా? అరణ్యం, లోకంలో బ్రతుకుతూ ఉండేవాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక విశ్వాసి ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన, దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఆత్మీయుడిగా బ్రతకలేడు. దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడు లోకంలో బ్రతుకుతూ ఉంటే, సినిమాలు, షికారులు, సరదాలు, లోక స్నేహితులు, నువ్వు లోకస్తులతో బ్రతుకుతూ ఉంటే బ్రతుకు ఏశావులాగా అయిపోద్ది. యాకోబులాగా ఎప్పుడు గుడారాన్ని వెతుకుతూ ఉంటే, దేవుని పాద సన్నిధిని వెతుకుతూ ఉంటే అంతరంగ పురుషుడు బలపరచబడటం ప్రారంభిస్తాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, భక్తి జీవితం ఇది కష్టసాధ్యమైనదేం కాదు. అమ్మో, భక్తిగా బ్రతకటం అంటే చాలా కష్టం అండి అని అనుకోవటానికి వీలు లేదు. యేసయ్య అంటారు కదా, నా కాడి తేలికైనది, నా కాడి బరువైనది కాదు, నా కాడి తేలికైంది. ఆత్మీయంగా ఎలా బ్రతకాలో ఈ సూత్రం నువ్వు తెలుసుకుంటే, ఏంటి ఆ సూత్రం? అంతరంగ పురుషుని బలపరుచుకోవాలి. అంతరంగ పురుషుడు దేంతో బలపడతాడు? వాక్యం, 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 వాక్యం. అంతరంగ పురుషుడు దేంతో బలపడతాడు? ప్రార్థన, 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 ప్రార్థన. అంతరంగ పురుషుడు దేంతో బలపడతాడు? దేవుని సన్నిధి, సహవాసం, సన్నిధి, సన్నిధి, సహవాసం, సన్నిధి, సహవాసం. అంతరంగ పురుషుడు దేంతో బలపడతాడు? పరిశుద్ధాత్మ అభిషేకం, భాషలు, పరిశుద్ధాత్మ అభిషేకం. దీనితో అంతరంగ పురుషుడు బలపరచబడటం ప్రారంభిస్తాడు. గమనించండి, నువ్వు వాక్యం చదువుతున్నావు అంటే అంతరంగ పురుషుడికి మేతేస్తున్నావు అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అంతరంగ పురుషుడికి మేతేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు అంతరంగ పురుషుడు బలపడ్డాడు అనుకో, బాహ్య పురుషుడిని శరీర సంబంధమైన విషయాల్లో ఎండగట్టేవనుకో, శరీరం బక్కచిక్కిపోద్ది. అంటే శరీరం బక్కచిక్కిపోద్ది అంటే సన్నగైపోతారని కాదు. శరీర సంబంధమైన కార్యాలు బక్కచిక్కిపోతాయి. అంతరంగ పురుషుడు బలపడతాడు. అంతరంగ పురుషుని చేతిలో బాహ్య పురుషుడు ఓడిపోతాడు. చివరికి ఈ బాహ్య పురుషుడు అంతరంగ పురుషునికి దాసుడైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి చెప్తాను, ఆత్మీయ జీవితం ఒక వ్యక్తి జీవించలేనంత కష్టసాధ్యమైనది ఏమీ కాదు సుమే. యేసయ్య అంటారు కదా, నా కాడి బరువైనది కాదు, అది చాలా తేలికైనది. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో భక్తిగా బ్రతకటం అనేది అదేదో కష్టమైనటువంటి ప్రక్రియ కాదు. కష్టమైన ప్రక్రియ అయితే యోసేపు ఎందుకు భక్తిగా బ్రతకగలిగాడు? అది కష్టమైనది అయితే దానియేలు ఎలా నీతిగా యథార్థంగా బ్రతకగలిగాడు? అక్కడ దాకెందుకు? మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా,
ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు పాప శరీరాకారముతో పుట్టెను గాని ఆయన పాపము చేయలేదు. విన్నారు కదా ఈ మాట? నేనంట ఇప్పుడు విమానం రానోడిని కూర్చోబెట్టి నువ్వు విమానం దోలు అన్నావు అనుకోండి, గడగడ వణుకుతాడు. ఇప్పుడు కారు డ్రైవింగ్ రాని ఆయన నువ్వు తీసుకుని వెళ్ళి ఆడ కూర్చోబెట్టావు అనుకోండి, గడగడ వణుకుతాడు. అదే వచ్చిన ఆయన కూర్చోబెడితే, కారు డ్రైవింగ్ వచ్చిన ఆయన కూర్చోబెట్టాం కారు మీద, అవలేలుగా దోరుకొని వెళ్తాడు. మా ఐజక్ అన్న ఉన్నాడు, చాలా మంచి ఆత్మీయుడు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కారు మీద తీసుకొని వెళ్తా. మా సంఘంలో ఒక మంచి నమ్మకమైనటువంటి వాడు. కారు మీద వెళ్ళేటప్పుడు ఆ కారు ఎట్లా తోలుతాడంటే సైకిల్ తోలినట్లు తోలుతాడు. అంటే అంత ఈజీగా మ్యాక్సిమం. అప్పుడప్పుడు నేను ప్రక్కనే ఉంటాను, చెప్తాను, అన్న 100 స్పీడ్ దాటొద్దన్నా, 100 దాటొద్దన్నా అంట. రాజశేఖరయ్య గారు అయితే నాయనా 80 దాటొద్దయ్యా అంటారు. సరే నేను 100 దాటొద్దంట, అన్న 120 స్పీడ్ కొడతారు. అంటే డ్రైవింగ్ బాగా వచ్చు. చాలా మెలకు ఆత్మతో దేవుని కృపను బట్టి దేవుని సహాయంతో చక్కగా డ్రైవ్ చేస్తాడు. ఒకరోజు మా ఐజక్ అన్నను పట్టుకొని నేను ఒక మాట అన్నా, ఐజక్ అన్న కారు డ్రైవింగ్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు కదా, రేపు విమానం మీద కూడా కూర్చోబెడతాను మిమ్మల్ని, విమానం డ్రైవింగ్ చేస్తారా అన్న. విమానం అంటుంతోటే అన్నా నేనా విమానమా, గడగడ వణుకుతున్నాడు. కూర్చోబెట్టక మునిపే వణుకుతున్నాడు. విన్నారా? ఎందుకు దాన్ని గడగడ వణికారు? అది రాదు కాబట్టి. అదే విమానం డ్రైవింగ్ వచ్చిన పైలట్ని అక్కడ కూర్చోబెట్టాం అనుకోండి, తాఫీగా మంచినీళ్ళు తాగినంత తాఫీగా విమానం డ్రైవ్ చేస్తాడు. భక్తి జీవితం కూడా ఈ సూత్రాన్ని నువ్వు నేర్చుకుంటే మంచినీళ్ళు తాగినంత తాఫీగా దేవుని కొరకు నువ్వు బ్రతక. ఎప్పుడు ఈ పాప శరీరం ఇది బలపడకుండా, పాప శరీరం బలపడకుండా ఉండాలంటే పాప సంబంధమైన వాటికి ఎంత దూరంగా బ్రతుకుతావో ఆత్మలో అంత బలపడదు. దూరంగా బ్రతికితే సరిపోదు. ఏం చేయాలి? నీ ఆత్మను బలపరిచే వాటికి దగ్గరగా రావాలి. అలా నువ్వు జీవిస్తే నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ తరపు యాకోబులాగా, ఈ తరపు పౌలులాగా, ఈ తరపు దానియేలులాగా దేవుని కొరకు రోషంతో వైరాగ్యంగా బ్రతకటానికి విశేష కృప మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్నారు కదా? ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు. ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. బక్క చిక్కిన వాడు ఎప్పుడు బలవంతుని చేతిలో ఓడిపోతాడు. నీ ఆత్మ ఎప్పుడు బలిష్టంగా ఉండాలి. శరీరం ఆత్మకు దాసోహం అయిపోవాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన పలుకులకై వందనాలు. అవును నాయన, అంతరంగ పురుషుడు బలపడితే బాహ్య పురుషుడు కృషించిపోతా ఉంటే విశ్వాస జీవితంలో విజేతలుగా నిలుస్తాం. ఈ మర్మయుక్తమైన సంగతి మాకు తెలియచేశారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ అంతరంగ పురుషుని బలపరుచుకోవటానికి కృప చూపండి. సహవాసం చేత, సన్నిధి చేత, వాక్యం చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత అంతరంగ పురుషుని బలపరుచుకునే కృప ప్రతి బిడ్డకు యేసు నామములో సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ వ్యక్తి ఆత్మలో బలహీనుడు కాకూడదయ్యా. ఏ వ్యక్తి ఆత్మలు కృంగిని స్థితిలోకి వెళ్ళకూడదయ్యా. ఆత్మలు బలిష్ఠులై శరీరాన్ని దాసానుదాసం చేసుకున్నట్లుగా విశేష కృప చూపి మహిమ పొందని. ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. అవును, గృహప్రవేశాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. దేవా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు స్తోత్రం. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉండి ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో యేసు నామం పేరిట ఇప్పుడే మీ వాక్కు పంపి వారిని మీరు బాగు చేయుదురుగాక. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఈ వాక్యం వింటున్నారు. వారికి మీరే తండ్రిగా, కుమారుడిగా ఉండి వారిని మీరు కాపాడండి. హాస్పిటల్లో, ఐసీయూలో ఉండి దేవా
భయంకరమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఈ వాక్యం వింటున్న ప్రజలు ఉన్నారు. ఇప్పుడే గాయపడి మీ హస్తముతో వారిని తాకుదురుగాక. ఒక గొప్ప విడుదల దయచేయండి నైనా. భర్తను పోగొట్టుకొని విధవరాలిగా బ్రతుకుతున్న తల్లులు ఉన్నారు. తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుతూ ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు. వారికి మీరు న్యాయకర్తగా ఉందురుగాక. వారికి మీరు యజమానుడిగా నిలుచుదురుగాక. వారికి మీరే తల్లిగా, తండ్రిగా వారి కొదువులను మీరు పూడ్చుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు విన్న వాక్యం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. వాళ్ళు ఈ వాక్యం విని బలపడేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ.